ముందు ఒకసారి కలిశారు, ఈరోజు వెళ్తున్నారు. మళ్ళీ నాకు తెలిసినంత చంద్రబాబు గారు వెళ్తున్నారు. ఇది ఈ రెండు పార్టీల సభ. ఇది ఈరోజు అది ఊహకు అందుకున్న మాటలు మాట్లాడితే నీ సమాధానం జరుగుతాయి కదా. ఒకవేళ కలిసి అన్ని సెట్ అయితే వాళ్ళు వస్తారు, తప్పేముంది. అఫీషియల్ పిలుపు లేకుండా రారు కదా. రావు, పిలిచారు, రమ్మన్నారు, అందుకే వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు వెళ్తున్నారు. ఇవాళ నైట్ మీటింగ్ ఉందనుకుంటా. పిలిచారు, వెళ్తున్నారు. మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిందో లేదో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్నీ సవ్యంగా జరిగితే అప్పుడు ఏం చేయాలో మళ్ళీ అధ్యక్షులు ఇద్దరు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మేము ప్రకటించింది ఏంటంటే, 2 పార్టీలు కలిసి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి సభను పెట్టాలని నిర్ణయించాం. ఆ విషయాలు మీకు చెప్పాను. అంటే చాలామంది ఒక ఎజెండా తోటి ఈ పొత్తు జరగకూడదు, కలయిక ఉండకూడదని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మీడియాలో కూడా ఒక క్యాంపెయిన్ నడిపించారు గత 15 రోజుల నుంచి. వాటన్నిటికీ సమాధానం రేపటికల్లా వస్తుంది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈ పొత్తు విషయం పైన, సీట్ల సర్దుబాటు పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి ఆ మీటింగ్ సారాంశం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు వివరిస్తారు. ఎన్డీఏలో మేము భాగస్వాములం అండి. ఖచ్చితంగా అందులో భాగస్వాములే కాబట్టి అదొక బాధ్యతగా మేము మన రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని అందులో భాగంగా ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చారు. తప్పకుండా ఈరోజు రేపు జరగబోయే చర్చల్లో అది సానుకూలంగానే ఉంటుందని మేము భావిస్తున్నాం. పర్టికులర్ డేట్ ఏమనుకోలేదండి, కానీ అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా సమావేశం అయిన తర్వాత తప్పకుండా అభ్యర్థులు ఎవరనేది ఖరారు చేసి అప్పుడు లిస్ట్ రిలీజ్ చేస్తారు.